మన ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి లేకపోతే ఎలా? రండి మనం ఈ ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకుందాం. ముందుగా బెల్లాన్ని అయితే ఇలా చెక్కుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నా. ఆ తర్వాత కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మామిడికాయ. ఈ మామిడికాయని కూడా తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం. కానీ మనం ఈ మామిడికాయని చూస్ చేసుకునే ముందు మంచి పచ్చిగా ఉండాలి అండ్ మంచి గట్టిగా కూడా ఉండాలి. ఇలా రెండు పక్కల విధాలుగా కట్ చేసుకొని దాన్ని మధ్యలోకి రెండు ముక్కలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలను అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం మామిడికాయ ఈ పచ్చడిలో కలిసినప్పుడు పెద్ద ముక్కలు ఉంటే బాగోదు. సో నేనైతే ఒక మంచి వెండి కప్పు తీసుకుని దాంట్లో కావాల్సినంత బెల్లం అండ్ ఇంకా కావాల్సినంత ఈ అరటిపండ్లను అయితే తీసుకున్నాం. కొంచెం వేప పువ్వును కూడా వేసుకుంటే పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ ముందుగా తరిగి పెట్టుకుని ఈ మామిడి ముక్కల్ని కూడా ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఆ తర్వాత రుచి కోసం కొంచెం పెప్పర్ అండ్ ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. షడ్రుచుల సమ్మేళనం అంటే ఇదే కదా. ఇదే ఉగాది పచ్చడిని తీసుకొని మేము దేవునికి అయితే నైవేద్యంగా పెట్టేశాం. ఆ కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ప్రారంభం. ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి ఒక పెద్ద పండుగ. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.